తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పోలింగ్ అయితే పూర్తి. సో మనకి జిల్లాల వారీగా పోలింగ్ లిస్ట్ అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆదిలాబాద్ 69%, పెద్దపల్లి 63%, కరీంనగర్ 67%, నిజామాబాద్ 67%, జహీరాబాద్ 71%, మెదక్ 71%, మల్కాజ్గిరి 46%, సికింద్రాబాద్ 42%, హైదరాబాద్ 39%, చేవెళ్ళ 53%, మహబూబ్ నగర్ 68%, నాగర్ కర్నూలు 66%, నల్గొండ 70%, భువనగిర్ 72%, వరంగల్ 64%, మహబూబాబాద్ 68%, ఖమ్మం 70%. సో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే 71%తో మనకి జహీరాబాద్లో ఎక్కువగా రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే హైదరాబాద్లో తక్కువగా అయితే నమోదవడం జరిగింది పోలింగ్. సో ఈ విధంగా అయితే ఇంకొక దుర్ఘటమైన విషాదం కూడా చోటు చేసుకుంది. సో తెలంగాణలో మనకి ఏదైతే ఉప్పల్లో విషాదం చోటు చేసుకుందనమాట. ఓటు వేయడానికి వచ్చిన మహిళ హార్ట్ అటాక్తో మృతి చెందారు. భగత్ సింగ్కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి చేరుకొని పోలింగ్ స్టేషన్లోనే పడిపోయిందనమాట. దీంతో సదరు మహిళను పోలింగ్ సిబ్బంది స్థానికులు హాస్పిటల్కి అయితే తరలించారు. అప్పటికే సదరు మహిళ హార్ట్ అటాక్తో మృతి చెందినట్టు తెలుస్తుంది. దీంతో ఉప్పల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా పోలింగ్ బూత్లోనే ఓటు వేసి ఆవిడైతే చనిపోవడం జరిగిందనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్